మన జీ కుటుంబం ఫ్యామిలీలో ఉన్న అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే మీరు మీ కుటుంబంలో ఉన్న అందరూ సంతోషంగా, సుఖశాంతులతో వర్ధిల్లాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ ఆశీర్వాదం కూడా నాపై నుంచి నా ఛానల్ని సపోర్ట్ చేస్తా 2026లో మీరు మంచి సక్సెస్ ఇస్తారని నేనైతే ఆశిస్తున్నాను. నాకు 6 సబ్స్క్రైబర్లు అయితే కావాలి 300 ఎపిసోడ్లకి. న్యూ ఇయర్ రోజు ఏదైనా ఒక అచీవ్మెంట్ చేయాలనేసి నాకైతే ఉంది. ఆ 300 సబ్స్క్రైబర్ల అచీవ్మెంట్ మీరు ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇవ్వండి. అలాగే మీ పేరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీ పేరు అయితే కామెంట్ చేయండి. అలాగే ఎంత ఫ్యాన్స్ ఉన్నారంటే జీ తెలుగు సీరియల్స్కి అంత ఫ్యాన్స్ అయితే ఉన్నారు. అంతే ఫ్యాన్స్కి నా సైడ్ నుంచి 2026 జనవరి 1వ తారీఖు అయితే మీకు ఒక మాట అయితే చెప్దాం అనుకుంటాను. ఎందుకంటే ఏ సీరియల్ ఎప్పుడు ఎండ్ అవుతుందో మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి ఎందుకంటే మన జీ తెలుగులో చూసుకున్నట్టయితే 100 ఎపిసోడ్ల లోపల ఉన్నాయి సీరియళ్ళు, అలాగే 1000 ఎపిసోడ్లు దాటిన సీరియళ్ళు ఉన్నాయి. ఏ టైంలో ఏ మూమెంట్ వస్తుందో, ఏ టీఆర్పీ తగ్గుతుందో, లేకపోతే ఏ యాక్టర్స్ బిజీ అవుతారో మనమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి, అలాగే ఆ యాక్టర్స్ మళ్ళీ వస్తారా రారా అనేది మనకు కూడా క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది అయితే యాక్టర్స్ అయిపోయారు కాబట్టి ఆ చాలామంది యాక్టర్స్ అయిపోవడం వల్ల కొత్త యాక్టర్స్ని తీసుకుంటా ఉంటారు. అలాగే కాంబినేషన్లో మళ్ళీ మనం చూడాలనుకుంటాం. ఎందుకంటే వాళ్ళ బాండింగ్కి మనం అలాగా ప్రిపేర్ అయిపోయింటాం. ఇప్పుడు సపోజ్ అమ్మాయి గారు సీరియల్ తీసుకున్నట్టయితే వాళ్ళ బాండింగ్కి మనం ఎక్కువ ప్రిపేర్ అయిపోయినాం. వాళ్ళ బాండింగ్ చూడలేకుండా ఉండలేకపోతాను అనేసి చాలా మంది అయితే కామెంట్ చేస్తారు. అలాగే నిన్నూరేళ్ళ సవాసం తీసుకున్నట్టయితే భాగ్య అమరు అక్కడ జస్ట్ దూరం అయ్యారు. దూరం అయితే నేను ఒక స్పెషల్ వీడియో అయితే చేశాను. దాంట్లో జస్ట్ ఒకే ఒక మాట అయితే చెప్పాను. ఏం మాట చెప్పానంటే వాళ్ళకు ఒక సెకండ్ పట్టదు, 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు లీప్ చేయడం సెకండ్ పట్టదు అని చెప్పినాను. అంటే 5 సంవత్సరాల పాటు మనం భాగ్య అమర్ దూరంగా ఉన్నారని మనం ఫీల్ అయ్యేలాగైతే డైరెక్టర్ గారు అంత ఇమాజిన్ చేసి మనకు చూపిస్తారు. అప్పుడు మనం ఏమనిపిస్తుంది, అబ్బా మా భాగ్య అమ్మ దూరం అయ్యారు అనేసి అనిపిస్తుంది. అదే వాళ్ళు మనకు పర్మనెంట్గా కనపడకపోతే మనం ఎంత డిసప్పాయింట్ అవుతామో అంత డిసప్పాయింట్. అలాగే ప్రేమంతి చామ్కి పెళ్లి జరుగుతుంది అనేసి మనం ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టాం, అక్కడ వాళ్ళు పెళ్లి జరగదని నేను ఒక స్పెషల్ వీడియో అయితే చేసి చెప్పాను. దాన్ని కూడా మంచిగా ఆదరించారు. అదైపోయిన తర్వాత జేడీకేడి కూడా సీరియల్ జగదాత్రి సీరియల్ కూడా నిన్నటితో అయితే 700 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ చేసుకుంది. దానికి కూడా కంగ్రాచులేషన్స్ అయితే చెప్పాలి. అలాగే మేక్స్ అండర్స్టాండ్ సీరియల్ కూడా 500 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ చేసుకుంది. గగను భూమి అంటేనే జీ తెలుగుకి ఒక స్పెషల్ అఫీరెన్స్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇలాగే ఎంతమంది దీర్ఘ సుమంగళి భావాలు ఉన్నారు, ఎంతమంది ఉమ్మడి కుటుంబంలో ఉన్నారు, కలవాడి కోళ్ళ కనమహాలక్ష్మిలో ఉన్నారు, ఎంతోమంది అలాగే ఎన్నాళ్ళు వెచ్చిన హృదయంలో ఉన్నారు. ఇక్కడ చాలా మంది అయితే ఫ్యాన్స్ అయితే ఉన్నారు. అది రేపు చేస్తాను. ఈరోజు న్యూ ఇయర్ కదా, న్యూ ఇయర్లోనే మీకైతే ఇలాంటి సజెషన్స్ ఇవ్వాలనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ మన జీ తెలుగులో ఉన్న సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ పరంగా చూసుకుంటే ఏ సీరియల్ ఎండే ఛాన్స్ అయితే ఉంది. అలాగే పడమటి సంధ్యారకం సీరియల్ గురించి కొంచెం ఎక్కువైతే చెప్పాలి, దాని గురించి కూడా చెప్తాను. అది అయిపోయిన తర్వాత మనకి ప్రైమ్ టైం సీరియల్ ప్రైమ్ టైంలోనే ఎండ్ అవుతాయా లేకపోతే ఆఫ్టర్నూన్కి వచ్చి ఎండ్ అవుతాయా అనేసి మాట్లాడదాం. ఎందుకంటే మనకు శనివారం వరకు అయితే సీరియల్ వస్తాయి కదా, శనివారం వరకు సీరియల్ వస్తే శనివారం వరకు అంటే మనకు ఒక సంవత్సరంలో ఉండేది 52 వారాలు లేకపోతే 51 వారం అయితే వస్తుంది. అంటే యావరేజ్గా 50 ఎపిసోడ్లు తీసేసినట్టయితే 300 ఎపిసోడ్లు అయితే మనకు వస్తాయి. 300 ఎపిసోడ్లు వస్తే ఏ సీరియల్ ఎన్ని ఎపిసోడ్లలో ఎండ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే మనం ముందు సీరియల్స్ని తీసుకొని గెస్ చేసుకొని ఈ వీడియో అయితే చేద్దాము. ఖచ్చితంగా అయితే 2026లో 8 సీరియల్ అయితే ఎండ్ అవుతాయి అనేసి నేనైతే చెప్పాను. మనకు మేబీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఒక సీరియల్ ఎండ్ అవుతుంది అనేసి ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఆ సీరియల్ ఏమనేసి కూడా మీకైతే చెప్తాను. ఇక్కడ మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన సీరియల్ మనకి 1 సెకండ్ చెప్తాను మీకు. అంత మంచి సీరియల్లే, ప్రైమ్ టైంలో ఉండే సీరియల్ కూడా మనకైతే బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే మధ్యాహ్నం సీరియల్స్కి బాగా దెబ్బ పడుతుంది. మధ్యాహ్నం సీరియల్స్లో మంచి ఒక ప్రైమ్ టైంలో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న సీరియల్ అయితే వేయాలనేసి మనమైతే కోరుకుందాం. ఎందుకంటే మన సీరియల్ మధ్యాహ్నం సీరియల్ కూడా బతకాలి కదా, మధ్యాహ్నం సీరియల్ కూడా బతికితే ఆటోమేటిక్గా సీరియల్ టీఆర్పీ కూడా 4+ అయితే క్రాస్ అయింది కాబట్టి రేపు టీఆర్పీ రేటింగ్స్ ఇంకా బాగుంటాయి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, గుర్తుంది కదా. ఆ సబ్స్క్రైబర్లు అయితే 200 ఇచ్చినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే 500 రీచ్ అయితే అవుతుంది కాబట్టి 200 సబ్స్క్రైబర్లు ఇచ్చినా నాకైతే ప్రాబ్లం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జగదాత్రి చూసుకున్నట్టయితే జగదాత్రి సీరియల్ 700 ఎపిసోడ్స్ అయితే మనకు కంప్లీట్ అయింది. 700 ఎపిసోడ్స్ కంప్లీట్ అయితే నిన్నే 700 ఎపిసోడ్స్ కంప్లీట్ అయింది కదా జగదాత్రి కరెక్ట్గా 1 ఇయర్ నెక్స్ట్ ఇయర్ జనవరి 1 వచ్చే ముందుకి మనకు 5 రోజులే వస్తుంది కాబట్టి 250 ఎపిసోడ్లో తీసుకోవాలి. కాబట్టి ఒకవేళ ఏదైనా టైం చేంజ్ అయితే ఇన్ కేస్ 6 PM కానీ ఆఫ్టర్నూన్ కానీ పడే ఛాన్స్ కూడా ఉంది, చెప్పలేం. కాబట్టి పడితే ఇన్ కేసు ఒకవేళ అరౌండ్ 275 ఎపిసోడ్స్ వేసుకున్నట్టయితే
975 ఎపిసోడ్లు అయితే అవుతుంది. 975 ఎపిసోడ్లు నెక్స్ట్ ఇయర్ వరకు అంటే కొంచెం డౌటే. మేబీ ఎండ్ అయ్యే ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉన్నాయి. బాధపడద్దండి, మీకు ముందు నుంచే చెప్తాను ఏం జరుగుతుంది అనేసి. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సీరియల్ నిండు నూరేళ్ల సావాసం. నిండు నూరేళ్ల సావాసంలో బాగా మేబీ ఎక్కువ హై ఛాన్సెస్ ఉన్న సీరియల్ ఏమన్నా అంటే నిండు నూరేళ్ల సావాసం అని చెప్పొచ్చు. ఎందుకంటే 774 ఎపిసోడ్లు అయితే మనకైతే జరిగింది నిండు నూరేళ్ల సావాసం. అంటే 300 ఎపిసోడ్లు చేసుకున్నట్టయితే 1000 ఎపిసోడ్స్ మార్క్ అయితే వచ్చేస్తుంది. 1000 ఎపిసోడ్స్ మార్క్ వచ్చే లోపల సీరియల్ ఉంటుందా ఉండదా అనేది గ్యారంటీ లేదు. కాబట్టి నిండు నూరేళ్ల సావాసం కూడా 99.999% అయితే ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. దీనిపైన నేను స్పెషల్ వీడియో అయితే చేస్తాను. అంటే ఇమీడియట్గా ఎండ్ అయిపోతుంది అని చెప్పను, కానీ దానిపైన స్పెషల్ వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు 5 సంవత్సరాలు మాత్రమే, 7 ఇయర్స్ అక్కడ మన బాగి అలాగే అమ్మరు వాళ్ళ పిల్లలు అయితే దూరంగా ఉండాలి. ఇప్పుడు మనకు 5 ఇయర్స్ మాత్రమే చూపించారు కాబట్టి ఇంకా 2 ఇయర్స్ స్టోరీ ఉంది. 2 ఇయర్స్ స్టోరీ ఉంటే సార్ ఎండ్ అయ్యే ఛాన్స్ ఉంది అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు బాగి ప్రెగ్నెంట్ అయిన తర్వాత మనకి జస్ట్ 1 మంత్లో మన ఆరు అయితే పుట్టేసింది. అదేవిధంగా 9 నెలలని ఒక 1 మంత్లో చూపించారంటే 2 నెలల్లో చూపించే ఛాన్స్ కూడా ఉంది కదా. లేకపోతే 6 నెలలు చూపించు, లేకపోతే సంవత్సరం చూపించచ్చు. ఎందుకంటే అమ్మరు కూడా మారిపోయినట్టయితే మనకు ప్రోమోలు అయితే చూపించారు. కాబట్టి మీరేమో డిసప్పాయింట్ అవుతుంది. రేపు దానిపైన స్పెషల్ వీడియో అయితే వస్తుంది. నిన్నూరేళ్ళ సావాసం కూడా 99.99%. ఎందుకంటే ఇది కూడా 1050 ఎపిసోడ్స్ అయితే అయిపోతుంది. కాబట్టి కొంచెం కష్టమే, డిసప్పాయింట్ అనేది చెప్పొచ్చు. అది అయిపోయిన తర్వాత మేఘ సందేశం సీరియల్ జస్ట్ 500 ఎపిసోడ్లు ఫిల్ చేసుకుంది. కాబట్టి 500 ఎపిసోడ్లు ఫిల్ చేసుకున్న తర్వాత 516 ఎపిసోడ్లు అయితే అవుతుంది. 516 ఎపిసోడ్లు చేసుకుంటే ఇప్పుడు మనకి ఈ సీరియల్ 816 ఎపిసోడ్లకు అయితే వస్తుంది 1 ఇయర్ లోపల. 816 ఎపిసోడ్లకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ పేరుని ఆఫ్టర్నూన్లో వేసే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. ఎండ్ అయితే నేను అన్న కానీ ఆఫ్టర్నూన్లో వేసే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. మేఘ సందేశం నో డౌట్ ఎండింగ్. అలాగే ఆటో విజయశాంతి సీరియల్కి సంబంధించిన ఒక స్పెషల్ వీడియో అయితే చేయాలి. 127 ఎపిసోడ్లు అయింది. 127 ఎపిసోడ్లు అయితే ఇక్కడ ఆటో విజయశాంతి సీరియల్లో హీరో వెళ్ళిపోతారా, హీరోకి సినిమా ఛాన్సెస్ ఉన్నాయా అనేసి చాలా మంది అయితే ఆడుతూ ఉంటారు, వస్తూ ఉన్నాయి. అందుకని హీరో సీరియల్ నుంచి వెళ్ళిపోతే సీరియల్ ఎండ్ చేస్తారా అనేసి చాలా మంది అయితే డౌట్లు పెట్టుకున్నారు. హీరో వెళ్ళిపోయినా కానీ వేరే వాళ్ళు అయితే వచ్చి చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సీరియల్ అయితే ఎండ్ అవుతుంది. ఎందుకంటే తమిళ్లో గ్రాండ్ సక్సెస్ అయింది. అందుకోసమనే కదా ఇక్కడ మనకు తెలుగులో కూడా రీమేక్ చేసేస్తూ ఉంటారు. అంత ఈజీగా అయితే ప్రొడక్షన్ హౌస్ 1000 ఎపిసోడ్లకి 600 నుంచి 800 ఎపిసోడ్లకి అయితే తగ్గకుండా వస్తుంది. కాబట్టి మేబీ టైం చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ మేఘ సందేశం ఆటో విజయశాంతి సీరియల్కి అయితే ఎలాంటి డోకా అయితే లేదు. అప్పుడు మనకు 450 ఎపిసోడ్లు అవుతుంది. కాబట్టి అసలు మనం ఆలోచించాల్సిన పనే లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ హీరో కూడా 2 సీరియల్ మాత్రమే హీరో చేయగలరు, అలాగే హీరోయిన్ చేయగలరు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఇంకా ఉమ్మడి కుటుంబం చూసుకున్నట్టయితే ఉమ్మడి కుటుంబం సీరియల్ వచ్చి ప్రజెంట్ వచ్చి 363 ఎపిసోడ్లతో అయితే ఉంది. 600 ఎపిసోడ్లతో అయితే రన్ అవుతుంది. ఉమ్మడి కుటుంబం కూడా నో ఎండింగ్. ఇది మాత్రం పక్క 100% రాసి పెట్టుకోండి. అదేవిధంగా జేఎం సీరియల్ ఆశించినంత టీఆర్పీ రాలేదనేసి చాలామంది చెప్తాను. కానీ సీరియల్ అయితే ఇంకా ఇప్పుడు మన రుద్రా గారు వల్ల పెద్దమ్మ గారు మారారంటే ఆటోమేటిక్గా మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. కాబట్టి గంగాని అర్థం చేసుకున్నారంటే మంచిగా ఉంటుంది. కాబట్టి ఈ సీరియల్ కూడా 156 ఎపిసోడ్లు ఉంటుంది. 456 ఎపిసోడ్లు నో ఎండింగ్, నో టైం చేంజ్ కూడా అనేసి మనం అయితే అనుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత అమ్మాయి గారు సీరియల్ ఫ్యాన్స్కి మళ్ళీ చెప్తాను. అమ్మాయి గారు సీరియల్ ఫ్యాన్స్ హీరో అయితే ఇప్పుడు రాబోయే తమిళ సీరియల్లో మన చామంతి సీరియల్లో అయితే హీరోగా నటిస్తూ ఉంటారు. వాళ్ళు తెలుగులో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కానీ మన హీరోయిన్ అమ్మాయి గారు సీరియల్లో మన రాజు అలాగే రాణిగా వస్తారా లేదా అనేసి మనకైతే క్లారిటీ లేదు. కాబట్టి మీరైతే ఎక్కువ హోప్స్ అయితే పెట్టుకోవద్దండి. ఇది మళ్ళీ ఒకసారి చెప్తామని చెప్తాను. అలాగే పడమర సందర్భం 200% ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే 200 అవసరం కొంచెం టైం ఉంది. కానీ పడమర సందారకం అయితే వెరీ సూన్ ఎండ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే పడమర సందారకం స్టోరీ లేకపోయినా ఎందుకు సార్ బాగా డెవలప్ చేస్తూ ఉంటారు, ఎందుకు సార్ హైప్ చేస్తూ ఉంటారు అని మీకు డౌట్ రావచ్చు. ఆ డౌట్ క్లారిఫికేషన్ అయితే ఇస్తాను. పడమర సందారకం జీ తెలుగుని ఒకప్పుడు నిలబెట్టిన సీరియల్ అనేసి జీ తెలుగు వాళ్ళకి చాలా ఫేవరెటిజం అయితే ఉంటుంది. ఇక్కడ రఘురామ్ గారికి కూడా ఫ్యాన్స్ ఉన్నారంటే అర్థం చేసుకోండి. రఘురామ్ గారికి జానకి గారికి కూడా ఫ్యాన్స్ ఉన్నారంటే అర్థం చేసుకోండి ఎంతలా ఆదరిస్తూ ఉంటారు అనేసి. అక్కడ హీరోయిన్ కన్నా ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా ఫ్యాన్స్ ఉన్నారంటే అర్థం చేసుకోండి. 1054 ఎపిసోడ్స్ అంతే, మళ్ళీ 1354 ఎపిసోడ్లు అయిపోతుంది. కాబట్టి ఈ సీరియల్ ఇన్ కేసు మధ్యాహ్నం సీరియల్కి ఏమైనా బూస్టప్ ఇవ్వాలనుకుంటే మధ్యాహ్నం కూడా అయ్యే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మనకి ముక్కు పుడక సీరియల్ 1000 ఎపిసోడ్స్ ఆల్రెడీ క్రాస్ అయిపోయింది. కాబట్టి ముక్కు పుడక కూడా ఇక్కడ ముక్కు పుడక సీరియల్ మనకి 1088 ఎపిసోడ్స్ అంటే ఇది కూడా వెరీ సూన్ దగ్గరలోనే ఉంది. అది అయిపోయిన తర్వాత ఆటో విజయశాంతి అయిపోయింది.
అది అయిపోయిన తర్వాత ఇంకా గుండమ్మ కథ సీరియల్ ఉంది. గుండమ్మ కథ సీరియల్ కూడా ఎండ్ అవుతుందా అంటే రికార్డులు క్రియేట్ చేయాలని వాళ్ళైతే పెట్టుకుంటారు. మేబీ ఈ సంవత్సరం కూడా ఎండ్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చి మనకి టీఆర్పీ రేటింగ్స్లో ఒకసారి చూస్తాను ఏ సీరియల్ ఎలా ఉంది అనేసి మనకు ఒక ఐడియా వస్తుంది కదా. దానికోసమనే అది కూడా చూసి మీకు ఒక క్లారిటీ అయితే మొత్తం చెప్పేస్తాను. టీఆర్పీ రేటింగ్ తెలుగు సీరియల్స్ ఎంత ఉన్నాయి అందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరి కోరికలు నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. మనిషి నాకు ఒక్క జీవితంలోనే కష్టాలు ఉన్నాయనేసి మీరు అనుకోవద్దండి. ప్రతి ఒక్క మనిషి జీవితంలోనూ కష్టాలు అనేవి ఉంటాయి. కష్టాలు ఉంటేనే కదా మనిషి జీవితం అనేది ఉంటుంది. ఆ విధంగా అయితే గుర్తుపెట్టుకొని ఇక్కడ దీర్ఘ సుమంగళి భవ టైం చేంజ్ అవ్వాలనేసి చాలామంది అయితే కోరుకుంటున్నారు. కాబట్టి దీర్ఘ సుమంగళి భవ ఇన్ కేసు పడమటి సందర్భంగానే ఎండ్ అయితే దీర్ఘ సుమంగళి భవ ఖచ్చితంగా అయితే 6:30 PM వచ్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. అలా గుండమ్మ కథ ఎండ్ అవ్వచ్చు, ఎండ్ అవ్వకపోవచ్చు, అది మనమైతే గ్యారంటీగా చెప్పలేం. అలాగే కలవారు కోట్ల కనకమహాలక్ష్మి సీరియల్ కూడా మనకేమంత ఎక్కువ ఎపిసోడ్లు అవ్వాలి, 400 ఎపిసోడ్లు అయింది కాబట్టి 800 ఎపిసోడ్లు ఆఫ్టర్నూన్లో కాబట్టి ఈజీగా లాక్కొని వచ్చేస్తారు. అది అయిపోయిన తర్వాత ఎన్నాళ్ళు వచ్చిన చెప్పలేము. ఈ సీరియల్ ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు, అది గ్యారంటీగా అయితే మనం చెప్పలేము. ఘరానా ముగ్గురు సీరియల్ అయితే ఇప్పట్లో అయితే ఎండ్ అవ్వదు. ఇది కూడా ప్రైమ్ టైంలోకి రావాల్సిన సీరియల్. చూద్దాం మన జీ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది అనేసి. అలాగే ప్రేమ యుద్ధం సీరియల్ ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు. దాని గురించి అయితే మీరు పెద్దగా ఫరక్ పడదండి. ఇక్కడ లక్ష్మీ నివాసం సీరియల్ యాజ్ ఈజ్గా ఉంటుంది. లక్ష్మీ నివాసం సీరియల్ కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అలాగే చామంతి సీరియల్ కూడా టైం చేంజ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు చామంతి సీరియల్ కూడా మనకు 300 ఎపిసోడ్లు మొన్నే కంప్లీట్ చేసుకుంది కాబట్టి 600 ఎపిసోడ్లు వస్తుంది. టైం చేంజ్ ఉన్నాయి కానీ నో ఎండింగ్ అనేసి మనం అయితే గట్టిగా నమ్మచ్చు. ఎందుకంటే మన ప్రైమ్ టైంలో వచ్చే సీరియల్ ఎట్లేదన్నా సరే 800 నుంచి 900 ఎపిసోడ్లు అయితే ఈజీగా లాగేస్తారు కాబట్టి మనకైతే సరిపోతుంది. జగదాత్రి కూడా 1000 ఎపిసోడ్లు అయితే క్రాస్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్కి బహుశా మధ్యాహ్నం కన్నా రావచ్చు, లేకపోతే ఎండింగ్ అన్నా అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే ఆటో విజయశాంతి నో ప్రాబ్లం, అమ్మాయి గారి సీరియల్ నో ప్రాబ్లం. అలాగే లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ అంత బాగుండే సీరియల్ని మంచి టైం లేకుండా రాత్రి 10 గంటలకు వేసాను, మిడ్ లైట్లో వేశారు. మిడ్ లైట్లో వేయడం వల్ల ఒక ఫ్యామిలీ ఎథిక్స్ అవంతా తెలుసుకోలేకపోతాను. కానీ యూత్కి ఇప్పుడుండే ప్రజెంట్ 2025లో చూసే యూత్కి అక్కడ 10 గంటలకు యూత్ ఒక్కరే మేల్కొంటారు కాబట్టి ఇంక ఫ్యామిలీ ఆడియన్స్ అంతా పొద్దున్న లేయాలి, పనులు ఉంటాయనేసి వాళ్ళు పడుకునేస్తారు. అలాంటి టైంలో 10 PMలో అలాంటి స్టోరీ పెట్టడం అసలు రాంగ్ అని నాకైతే థింక్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు యూత్ ఏం చేస్తారు, వాళ్ళకి ఫేవర్గా చూసుకున్నట్టు ఉంటారు. ఇప్పుడు పొద్దున్న 5 గంటలకు లేయాలి, తాతగారు మాటలు పాటించాలి, తాతగారు పల్లెటూరులో వాళ్ళు పెళ్లి చేసుకోవాలి అనేసి అంటే ఎవరు అంతగా యాక్సెప్ట్ చేయరు కాబట్టి అది కొంచెం డిసప్పాయింట్ చేసిందని నేనైతే అనుకుంటున్నాను. మీరే అనుకుంటున్నారు లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ గురించి అది కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో అయితే ప్రతిరోజు పోస్టులు అయితే వస్తూ ఉంటాయి, మీకు తెలిసిన విషయమే. పోస్టులు లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే పోల్స్ వస్తూ ఉంటాయి, పోల్లో కూడా మీరు ఓట్ చేసి మీ ఫేవరెట్ కపుల్స్ అవి కూడా చెప్పండి. అలాగే ఇప్పుడు ఎండింగ్ అయ్యే సీరియల్స్ లిస్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ప్లేస్లో ఉండేది వచ్చి ముక్కుపుడక ఉంటుంది. అది అయిపోయిన తర్వాత గుండమ్మ కథ 2, థర్డ్ ప్లేస్లో వచ్చి పడమటి సందర్భం 3, అలాగే జగదాత్రి 4, నిన్నూరు సవసం 5 సీరియల్, ప్రేమ యుద్ధం 6, అది అయిపోయిన తర్వాత ఎన్నాళ్ళలో వచ్చిన ఉదయం 7, అది అయిపోయిన తర్వాత మనకి 8వ సీరియల్ ఏదో చెప్పలేము, మీరే చెప్పండి 8వ సీరియల్ ఏముంటుంది అనేసి. ముక్కు పొడుక అయితే డెఫినెట్గా ఎండ్ అయిపోతుంది. నిన్నూరు సవసం, పడమటి సందర్భం, ఆటో విజయశాంతి, జగదాత్రి వీటిలో ఏదో ఒక సీరియల్ అయితే ఎండ్ అయిపోతుంది. ఖచ్చితంగా 8 సీరియల్ అయితే ఎండ్ అవుతాయని మనకైతే క్లారిటీగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే టీఆర్పీ రేటింగ్ బేస్ చేసుకునే కదా ఎవరైనా సరే రేటింగ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానికోసం అనేసి ఖచ్చితంగా కొత్త సీరియల్ వచ్చేటప్పుడు కొత్త సీరియల్ ప్రోమో ఎప్పుడు వస్తుంది అంటారు కదా, మేబీ సంక్రాంతి లోపల రావచ్చు అనేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. వస్తుంది కూడా. సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. అలాగే సీరియల్ రివ్యూలు పెండింగ్ ఉండేది. జగదాత్రి ఒకటి ఉంది, నిన్నూరు సవాసం ఒకటి ఉంది, అలాగే ఆటో విజయశాంతికి సంబంధించిన ఒక వీడియో అయితే చేయాలి. అది అయిపోయిన తర్వాత మన చామంతి సీరియల్లో ఇప్పుడు పెళ్లి గురించి జరుగుతున్నాయి కదా, వాటి గురించి ఒక వీడియో అయితే చేయాల్సి వస్తుంది. ఈ 4 సీరియల్ ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తామండి. ఖచ్చితంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అప్డేట్ అయితే మేము అందరికి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.